తల్లి గోయల ఇక్కడ రమణ ఈ భూమి ఆకాశాల పొట్టక ముందే జలమాల గడియలోన ఆకాశాల పొట్టక ముందే ఎవరంటే జనమాల గలయమందు చూడండమ్మా ఈ భూమి ఆకాశం పుట్టక ముందు ఈ లోకమంతా కూడా నిరోకారంగా ఉండేదమ్మా. అవునండి. ఆ నిరోకారములో ఓమన్న ఓంకారనే శబ్దం పుట్టింది. ఆ ఓంకారనే శబ్దములో 12 చేతులతోటి చక్రమతోటి 3వ నేత్రం తోటి ఆయదే చేతామో జలమాలే ఏందమ్మా ఆయదే చేతామో జలమాలే ఏందమ్మా అలాగా ఆయదే చేతామా ఆయది చేతామా జలమాలే ఏందమ్మా ఓంకారనే శబ్దములో 12 చేతులతో మహాతల్లి ఆదిశక్తి పుట్టిందమ్మా. అవునండి. అప్పుడు కింద భూదేవి లేదమ్మా, ఆకాశం లేదండి, పైన ఆకాశం లేదు. ఆ మహాతల్లి ఉండడానికి విని లేక అసలుగానికి చోటు లేక కుడి రెక్క తాడుచుకుని గూడి కింద కట్టుకుందంట. అవునండి. ఆయన ఒక గూడి కింద కట్టుకుని గూటిలో అది చెత్తనిగితా ఉన్నది. అతడికే వాతల్లో ఎప్పటికే పెరిగేవా అతడికే ఆదల్లు ఎందరికీ పెరిగేవా కొరసభ తొల మీద కూర్చొన్న విడేనము కొరసభ తల మీద వదన విడేరా లేకపో తొల మీద లేసాడే విడేరా లేకపో తల మీద లేసాడే విడేరా అతడికే ఎక్కడకు పెరుగుతానున్నదమ్మా మహాతల్లికి 12 సంవత్సరాల వయసు వచ్చిందంటండి. అవునండి. 12 సంవత్సరాల వయసు వచ్చి ఈ ఆదిశక్తి ఎలా ఉందా ఉన్నది నేను వాడగాలి చేస్తే అడిగి తొల్లదమ్మా ఈ పోతే గాలికి చేత్తో పొల్లాడి తొందా గాలి చేస్తే అడగదోనదు పోతే గాలికి చేస్తే పొల్లాడు ఆడగాలికి అణుగుతూ పోతి గాలికి పొల్లాడుతూ ఆదిశక్తి 3 గుడ్లాడుతా ఉందంట. ఒరే సౌతికే ఓ గుడ్డు చల్లగా పెట్టు చల్లగా పెట్ట చల్లగా పెట్టు చల్లగా పెట్ట కొన్నారే గుడ్డు పూలు పెట్టిందమ్మా పూలు పెట్టిందమ్మా కొన్నారే గుడ్డు పూలు పెట్టిందమ్మా పూలు పెట్టిందమ్మా అమ్మవాసకి అలిగి పెట్టిందంట తల్లి గారు. అవునండి. చూడండి అమ్మా 3 గుడ్లు పెట్టింది తల్లి గారు. అవునండి. 3 గుడ్లు పెట్టి ఆ 3 గుడ్ల మీద కోడి పెట్టి ఎటువంటి మాదిరి కలిగిద్దో అదే మాదిరి కలిగితుందండి. తల్లి గారు అణిగితా ఉందంట 3 గుడ్ల మీద. అవునండి. అనగాగా అనగాగా 9 మాసాలు 9 మాసాల 9 మాసాలు 9 మాసాల చూడండమ్మా 9 మాసాలంటే మనకి ఈనాటి వారికి 9 మాసాలు. అవునండి. ఆ నాటి వారికి 9 గడియలంట. 9 గడియలు అనగానే అవును నాయన దాంట్లో ఒక్క గుడ్డు ఏం చేస్తుందండి ఒక్క గుడ్డు ఆకలేసి తినేసిందంట తల్లి గారు. అవునండి. ఇంకా 2 గుడ్లు ఉండిపోని ఆ 2 గుడ్లు గుడ్డు ఏం చేస్తుందమ్మా ఏం చేస్తుందండి బాబు తల్లి ఏడి గుడ్డు బతారాసిందా ఈ కింద పేరెళ్ళింది పూమంటమయ్యా గుడ్డు బతారాసింది కింద పేరెళ్ళేను పోలాగమయ్యా తల్లి ఏడికి బద్దలాసిపోయిన గుడ్డు కింద పేడెళ్ళి భూలోకమైందంట. అవునండి. పై పేడిపోయి ఆకాశమైంది. అందులో సంతమామ కార్యరత్నాలన్నీ కూడా సముద్రాలుగా ఆ గుడ్లో ఇన్ని వనకలు ఏర్పరిచింది తల్లి గారు. చూడండి అమ్మా. అవును. ఇంకా ఒక గుడ్డు ఉండిపోయింది. అవునండి. ఈ గుడ్డు వృధా కాపోకూడదు. ఒంటో గోట మీద చిత్తనగే నాదు చిత్తనగే నాదా చిత్తనగే నాదు చిత్తనగే నాదు
9 మాసాలమ్మో 9 మాసాలమ్మ 9 మాసాలమ్మ 9 మాసాలమ్మ 9 మాసాలంటే నాయన ఆ గుడ్లో ఎవరు జన్మాలో అమ్మ ఇష్టోడో వేసరుడో అమ్మ ముగ్గురు జాని తిరుమతుల ముగ్గురు జన్మాలయ్యేరా త్రిమతుల ముగ్గురు జన్మాలయ్యేరా చూడండమ్మా విష్ణుడు వేశ్వరుడు బ్రహ్మ తిరుమూర్తుల ముగ్గురు కూడా ఒంటిగుట్లో జలమాలయ్యారు. అవునండి. పెద్దవాడు బ్రహ్మదేవుడు అన్నది, రెండోవాడు శంకరుడు అన్నది, అవునండి, మూడోవాడు వాదిష్ఠుడు అన్నది. అవునండి. చూడండమ్మా తిరుమూర్తుల ముగ్గురికి కూడా తల్లిగారు పేరు నమాలిచ్చింది. చూడండి తిరుమూర్తుల ముగ్గురిని కూడా పెంచి పెద్దవాళ్ళు చేస్తా ఉంది. ఎన్నట్టే కొడుకులలో ఎనగదే తోనాదా పాలు తాగిన కొడుకులు పాకుతానున్నారమ్మా చూడండమ్మా తిరుమూర్తుల ముగ్గురికి 12 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకనాడు తల్లి గారిని అంటున్నారు, ఏమని అమ్మా మా భారం అయితే ఎన్నాళ్ళ మోస్తావు, మా రాజ్యాలు మాకు పంచిపెడితే మా రాజ్యాలు మేము ఎదుర్కొంటామమ్మా. త్వరగా తల్లి గోయిందా సాయి అర్జున్ బాబు ఎలా రండి పేరు చెప్పండి. సప్పడి వెంకటేశ్వరరావు గారు, అవును సరస్వతి గారు, అమ్మా దుర్గ తల్లి వెంకట బాబు నాకు సంతానం కలిగితే నీ గంగతాన పడతానని మొక్కు ఉన్నది ఆవిడి. అవునండి. ఆనాడు ఈ మొక్కులు ఈనాటితో చెల్లించుకొని ఆ దుర్గా తల్లికి ఏడుగొండ వారికి మంగా తల్లికి నాయన 501 రూపాయలు కానుక ఇచ్చారు. వారి వారి కుటుంబాన్ని దుర్గా తల్లి రాజరాజేశ్వరి ఏడుగొండ వారికి మంగా తల్లికి ఎల్లప్పుడు కాదిగా ప్రహాలే త్వరగా తల్లి గోయిందా. చూడండమ్మా అంటే మహాతల్లికి ఆ యాదిశక్తి నాయన తిరుమూర్తుల ముగ్గురు కూడా 12 సంవత్సరాల వయసు వచ్చింది. అవునండి. ఒకనాడు తల్లి గారిని అంటున్నారు, అమ్మ మా రాజ్యాలు మాకు పంచి పెడితే మా రాజ్యాలు మేము ఎదుర్కొంటామమ్మా అనగానే తల్లి గారు ఎవరి రాజ్యాలు వాళ్ళకి ఇస్తా ఉందమ్మా. బ్రహ్మపట్నం సృష్టించి బ్రహ్మదేవుడికి, కైలాసపట్నం సృష్టించి, వైకుంఠపట్నం సృష్టించి ముగ్గురికి 3 రాజ్యాలు అప్పచెప్పింది. ఎవరి రాజ్యాల వాళ్ళు వేడుకుంటున్నారు. ఈ మహాతల్లికి సకల కాలం వెళ్ళిపోయి వచ్చేసింది. ఈ నడిగాలలో ఆదిశక్తికి ఏం పడుతున్నాయి, నాయన నడిగాలలో అడుగుళ్ళంటా తిరుగుతుందన్న మహాతల్లి. అవునండి. ఆకులు అలమలో తింటానున్నాదా, ఆకులు అలమలో తింటానున్నాదే. అడుగులో ఏముంటాయమ్మా, ఆకులు అలమలో తింటుందట మహాతల్లి. ఆ అడుగులో ఒక కామవృక్ష పండు పుట్టింది. అవునండి. అదే పండు అనుకుని తల్లి గారు భుజించేసిందమ్మా. మహాతల్లికి పండు భుజించగానే కామాల పుట్టి ఎవడ కాలంతో చెలరేగిపోతా ఉన్నది. ఒరే కామమా కామమా కామమంటున్నాదే కామమంటున్నాదా మగవారి లోకంలో ఎవరున్నారని 4 పక్కల పారు చూస్తా ఉంది. అవునండి. అప్పటికి నరుడన్న వాడి పుట్టు ఉంటే ఈ లోకంలో ఎవరన్నా కాపాడతారు. అవునండి. ఆదిశక్తి అనుకున్నది, నా గుట్లో 3 కుమారులు పుట్టారు, తీరితే నా పెద్ద కొడుకే నా బ్రహ్మదేవుడు నా మాట కాదనడు. అవునండి. కన్నా కొడుకుని జ్ఞానం వలసిపోయిందమ్మా తల్లి గారు. బ్రహ్మపట్నం వెళతా ఉందంట. నందాన నందాన నందాల ఆయాది నందాన
బ్రహ్మపట్నాలు నందాన సిద్ధల్లి కొల్లది నందాన బ్రహ్మపట్నాన్ని బ్రహ్మదేవుడు అంటే సాబు పుట్టుకిలి బ్రహ్మ సౌతా ఉన్నాడు. అవునండి. అటువంటి సమయంలో వెళ్ళి బ్రహ్మదేవునికి ఎగెత్తవల్లాది ఎలాగా? ఓరే ఓరు బ్రహ్మ ఓ బ్రహ్మదేవో ఓ బ్రహ్మదేవ ఓ కట్టరానలో తాడి కట్టవయ్యా తాడి కట్టవయ్యా ఓ కాయకాలంలోనే తాడి కట్టవయ్యో తాడి కట్టవయ్యా నా యొక్క మెల్లో తాడి కట్టి భార్య కింద సేకరించమంటుంది. సేకరించమంటే బ్రహ్మదేవుడు అంటున్నాడు ఏమని? ఏమిటమ్మా నీ యొక్క మెల్లో నేను తాడి కట్టాలా? నువ్వు ఎంత మాట్లాడేవే నడిగన్నా తల్లి తల్లితో పొందిన కొడుకోలుంటారమ్మా తల్లితో పొందిన కొడుకోలంటారా? తల్లితో పొందిన కొడుకులుంటారా? లేదమ్మా. తల్లి నట్టిని వాడు తనయుడే కాడు. నువ్వనే మాట కాదమ్మా. నేను తీర్చే కోరిక కాదమ్మా. చూడండమ్మా, బ్రహ్మదేవుడు ఎంత చొప్పునా గాని కళ్యాణ గొప్ప ఉండలేదు. అవునండి. బ్రహ్మదేవుడు అంటున్నాడమ్మా నీతో నేను కళ్యాణం ఆడితే ముందు ముందు నరలోకం పుట్టదలసుంది. అవునమ్మా. నరలోకంలో నర్లు పుడతారు, వరుసలో వాయిల్ లేకుండా మసులుతారు. అవునమ్మా. నువ్వనే మాట కాదు. తీర్చే కోరిక కాదమ్మా. ఎంత చొప్పునా గాని బ్రహ్మదేవుడు కళ్యాణ గొప్ప ఉండలేదంట. ఆదిశక్తికి ఆగ్రమనే కోపం వచ్చి బ్రహ్మదేవా నేను ఎంతో ఆశతో వచ్చిన యాసంతా నిరాశ చేస్తావా? నిన్ను ఏమి ఎత్తనో చూడని ఇంటి బెత్తో దేశం కొట్టి బయట బెత్తో దేశం పక్కనే కొట్ట చూడండమ్మా, బ్రహ్మదేవుని బూడిద చేసింది తల్లి గారు. బ్రహ్మదేవుని బూడిద చేసి ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? ఎక్కడికి వెళ్తుందండి? తీర్తే వైకుంఠ పట్నాడు మహా విష్ణుమూర్తి తీర్చాలి. వాళ్ళ వాహలట్టారే వాళ్ళే వాయాది కొండాలే దాటింది వాళ్ళే కొనాలే దాటింది వాళ్ళ ఊళ్ళో మహల్లో దాటి వాళ్ళే ఊళ్ళన్నీ దాటింది వాళ్ళ చూడండమ్మా వైకుంఠ పట్నాడు మహా విష్ణుమూర్తికి ఆగిలిపోయిందంట. అవునండి. ఏమిటి నా కన్నా తల్లి ఆదిశక్తి వస్తుందా? బ్రహ్మ పట్టణం పెడితే బ్రహ్మదేవుడి కళ్యాణం గొప్పవాళ్ళదని బ్రహ్మదేవుడిని బూడి చేసిందండి. అంటే నా వద్దకు వస్తుంది, నేను కాదంటే నన్ను కూడా బూడిది చేస్తాది. అవును. విష్ణుమూర్తి తెలివితేటలుగా ఆలయించాడు. తల్లి గారి దగ్గర ఎలాగైనా తప్పించుకోవాలి. అవును. తల్లి గారికి 7 అడుగులు ముందుకెళ్ళి ఇలాగంటా ఉన్నాడు, అమ్మలో అమ్మ నరగన్నా తల్లు నరగన్నా తల్లు వచ్చిన కారణమో నాతోని చెప్పే నాతోని చెప్పా వచ్చిన కారణం నాతో చెప్పమ్మన్నాడంట. ఆదిశక్తి అంటుంది ఏమని? నాయనా విష్ణుమూర్తి కట్టరానా మెల్ల తాడు కట్టారా నా యొక్క మెల్లోని తాడు కట్టారా ఏమిటమ్మా నీ యొక్క మెల్లో నేను తాడు కట్టాలా? నీ యొక్క మెల్లో నేను తాడు కడతాను గాని వెనకాలన్నాడు శంకరుడు పరమేశ్వరుడు. అవునమ్మా. ఆయన వద్దకు వెళ్ళమ్మా నిన్ను కళ్యాణం ఆడతాడు. ఆయన గాని కళ్యాణం ఆడపోతే తిరిగి నా దగ్గరికి రాప్పుడు నిన్ను కళ్యాణం ఆడతాడంట. అవునండి. మాట మరహం పెట్టి విష్ణుమూర్తి తప్పించుకున్నాడమ్మా. అవునండి. తల్లి గారు ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? కైలాసపట్నం వెళ్ళిపోతా ఉందంట. తీర్తే కైలాసపట్నాడు శంకరుడే తీర్చాలి. వాళ్ళ వాహనట్టారే బాలే వాయాది కొండాలే దాటింది వాళ్ళే కొనాలే దాటింది వాళ్ళ చూడండమ్మా, కైలాసపట్నాడు
మన శంకరుడి కాగిలింపయిందంట. అవునండి. ఏమిటి నా కన్నా తల్లి ఆదిశక్తి వస్తుందా? ఆ బ్రహ్మపట్నం వెళితే బ్రహ్మదేవుడి కళ్యాణాన్ని ఒప్పుకోలేదని బ్రహ్మదేవుని పూడి చేసింది. అంటే నా వద్దకు వస్తుంది. ఆ నేను కాదంటే నన్ను కూడా పూర్తి చేస్తాది. అవును. శంకరుడు ఆలోచించాడు, ఏమని? తల్లి గారి దగ్గర ఎలాగైనా తప్పించుకోవాలి. అవును. తల్లి గారికి 7 అడుగులు ముందుకెళ్ళి అంటున్నాడు, ఏమని? నేను అమ్మాలో అమ్మ అడగలనా తల్లు అడగలనా తల్లు వచ్చిన కారణమో నాతోనే చెప్పే నాతోని వచ్చిన కారణం నాతో చెప్పమ్మన్నాడంట. అవునండి. ఆదిశక్తి అంటుంది, ఏమని? శంకర పరమేశ్వర కట్టరానా మెల్ల తాడి కట్టారా బందరానా తోడి పొంది కళ్యాణం నాతోడి కళ్యాణం నువ్వాడవయ్యా నువ్వాడవయ్యా ఏమిటమ్మా నీ యొక్క మెల్లో నేను తాడు కట్టాలా? అవునమ్మా. తాడు కడతాను గాని కానీ నీతో నేను సరిపోతానా తల్లి? సరిపోనమ్మా. నీతో నేను సరిపోవాలంటే ఆ నాకు కొన్ని కోరికలు ఉన్నాయమ్మా. కోరికలు నీ దగ్గర ఉన్న ఎండు బెత్తం, నీ దగ్గర ఉన్న పైడి బెత్తం, అవును. నీ దగ్గర ఉన్న 3 నేత్రం, ఆ నీ దగ్గర ఉన్న సకల విద్యలన్నీ దారపోసేయమ్మా నాకు దారపోయమన్నాడు. అవునండి. నాయన శంకర పరమేశ్వర ఓయ్ నన్ను కళ్యాణం ఆడితే నీకు ఏమి కావాలి తెస్తానని దగ్గరున్న సకల విద్యలన్నీ కూడా శంకరుడికి ఇచ్చేసింది. శంకరుడికి బలం ఎక్కువైపోయింది. ఇసతికి బలం తక్కువ అయిపోయినది. శంకరుడు ఆలయించాడు, ఏమని? ఆడదానికింత కళ్ళ కావరం ఉండకూడదు. అవునవును. కంచికాల బుధు కలబంతరిచ్చి ఆదిశక్తికి ఏమి కాయించాడమ్మా? ఏం కాయించాడండి గురుగారు? ఒక్క నెల బాండు కాయించాడంట. ఏమండి గురుగారు? నెల బాండు అంటే ఆడవారికి నెలసారి, ఆదిశక్తికి నెలసారి కాయించాడమ్మా. అమ్మా నీకే కాదే తల్లి, ఈ లోకంలో ఉన్న ఆడవారికి అందరికి కూడా ఇదే వస్తుందన్న పరమేశ్వరుడు. అవునండి. ఆనాడు పరమేశ్వరుడి శాపనకారమే ఈనాడు ఆడవారికి నెలలకి గండం, బిడ్డకి గండం అన్నారు. బిడ్డకి గండం. ఈ మహాతల్లి నెలసారితో బాధపడిపోతా ఉంది. ఎలాగా? అబ్బాయి బాధ ఓయమ్మో పడవాలేనమ్మో ఓయమ్మా ఒక్క కాడిపోతే ఓయమ్మా పొడితే ఓయమ్మా తల్లిగారి బాధపడుతూ చూశాడు శంకరుడు పరమేశ్వరుడు. అవునండి. అమ్మా నువ్వు దూరంగా ఉండు తల్లి, దూరంగా ఉండు. నిన్ను అంటరాదు ముట్టరాదమ్మా. అవునమ్మా. నీ అంటమైల శుద్ధి అవ్వాలంటే 7 సముద్రం పాల సముద్రం మీదకి వెళ్ళి నీ అంటమైల శుద్ధి చేసరమన్నాడు తల్లి గారిని. అవునండి. తల్లి గారు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్తుందండి? ఇలపాల సముద్రాలు తానాలకు వెళ్తుందమ్మా. ఎలాగా? వాళ్ళ వాహలట్టారే వాహలే వాయాది తమ్మవాల కొండారే దాటింది వాహలే కొనారే దాటింది వాహలే ఉల్లో వాళ్ళు దాటి వాహలే ఊళ్ళని దాటింది వాహలే చూడండమ్మా ఆకాశానికి కడుగు భూదేవి కడుగు వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది. అవునండి. శంకరుడు పరమేశ్వరుడు కల్లారు చూశాడు. గంగా కన్నా కొడుకుని జ్ఞానం మర్చిపోయి కన్నా కొడుకుని మోహించమని అడగనాకొచ్చింది. దాని అంటమైలు శుద్ధి అవ్వకుండా పారిపోమన్నాడు గంగాదేవిని. ఉరకలేసుకుంటా పారిపోతా ఉన్నది. గంగాదేవికి ఎక్కడ చూసినా కొండమంతులు అడ్డొచ్చేస్తా ఉన్నాయి. శంకరుని శరణం కోరుతుంది గంగాదేవి. శంకర పరమేశ్వర నువ్వు అన్నట్టుగానే 3 మైళ్ళు మాపుకుందాం అనుకున్నాను. అవునయ్యా. నాయన నీ కన్నా తల్లి ఆదిశక్తి ఆగ్రహానికి నేను ఆకలపోతున్నాను. అవును. శరణమయ్యా శంకరన్నాది. ఈ శంకరుడు ఏం చేస్తున్నాడు? బాబు శివుడు లేసేడమ్మ జంబాయిరే శివతాండమాడేడు జంబాయిరే వచ్చేది గంగ జంబాయిరో శకలోని పొందించే జంబాయిరే చూడండమ్మ శివుడు లేచి శివతాండమాడి వచ్చే గంగాదేవిని అలా సెగలో బంధించాడండి. గురుల్లో తాల్చుకున్నాడు మహానుభావుడు. ఈ మహాతల్లి తిరిగి తిరిగి రాజ్యాలు తిరిగి కైలాసపట్నం వచ్చి శంకర్ని అంటా ఉన్నది. శంకర పరమేశ్వర
నువ్వు అన్నట్టుగానే 3 మైళ్ళు మాపుకుందాం అనుకున్నాను. అవునయ్యా. ఎక్కడ గంగాదేవి నాకు దొరకలేదయ్యిందంట. ఆ, శంకరుడు సిరునవ్వు నవ్వాడు. ఆ, తూర్పు భాగాన్ని కోనేరు కాయించి ఆ. శిఖలున్న గంగాదేవి నాకు కోనేట్లు వదిలిపెట్టాడు. అవునండి. ఆ కోనేరే ఒక పాయిల కిందడిపోయి ఆ. మనకి గోదావరి నదుల కింద ఏర్పడ్డాది. అవునండి. గంగాదేవిని కొన్న వాళ్ళకి సెంచాల మహారాజు కళ్యాణం చేసుకున్నాడమ్మా. ఆ. ఈ మహాతల్లి ఆ. నాయన ఆ. ఆ కోనేట్లకి వెళ్ళి ఆ. నాయన ఓయ్, ఆ కోనేట్లకి వెళ్ళి అలా స్నానం చేసిందండి. తలహార తానాలో చేతుతున్నదమ్మో చేతుతున్నదమ్మా. పలహార తానాలు చేసి ఆ. శంకరుడు అన్న వద్దకొచ్చి శంకరుడు అంటా ఉన్నది. ఏమని? శంకర పరమేశ్వర ఓయ్, 1 3 మైళ్ళు మాపుకున్నాను. అవునయ్యా. కట్టారా రామల్లో పాడేగా కట్టారా ఆ యొక్క మెల్లోనే తాడిగా కట్టారా. ఏమిటమ్మా నీ యొక్క మెల్లో నేను తాడి కట్టాలా? ఆ. నీ యొక్క మెల్లో నేను తాడి కడతాను గాని కానీ నువ్వు ఏడి తల పడుకో నువ్వన్నావమ్మా. నేను చూస్తేనమ్మా 7 అడుగులు ఎత్త. నువ్వు చూస్తే 7 తాళ్ళ పొడుగున్నావు. నేను సొంత 7 అడుగుల మనిషినమ్మా. కడతామంటే నీ మెల్ల నాకు అది తెలియదమ్మా. అవునమ్మా. వంకవేళ తల్లి తాడి కడతారా తల్లి తాళి కడతానా, యొక్క మెల్లోని తాడి కడతారా ఎకమెల్లోని తాళి కడతాను. అనగానే తల్లి గారి కొయ్యతాళ్ళు ఉరిగిపోతుందమ్మా. అవునండి. ఈ ఉరిగే శక్తిని ఆ. శంకరుడు ఏం చేస్తున్నాడా? ఏం చేశాడా? ఒరి ఎండి బేతం చేసే ఎన్నంట కొట్టు ఎన్నంట కొట్ట బయట పెద్ద తీసాడమ్మ పక్కనే కొట్టు పక్కనే కొట్ట. గిండి పెత్తి చిన్నంట కొట్టగానే ఆ. ఆదిశక్తి కుప్పలాగా కూలిపోయి బూడిదైపోయింది. ఆ. బూడిదైపోతే శంకరుడు ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? బ్రహ్మ పట్నం వెళ్లి బ్రహ్మదేవుని బతికిచ్చాడు. ఆ. తిరుమూర్తుల ముగ్గురు కూడా ఏకమయ్యారు. తల్లిగారి బూడిద వద్దకు వచ్చారు. తల్లి గారి బూడిద వృధాగా పోకూడదు. అవును. తల్లి గారి బూడిదని 4 భాగాలుగా పోసారు. ఆ. ఒక్క పోగులో ప్రాణం పోసి ఆ. సరస్వతీదేవుని చేశారు. అవునండి. సరస్వతీదేవుని బ్రహ్మదేవుడి కళ్యాణం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడి కళ్యాణం చేసుకున్నాడు. ఆ. రెండో భాగంలో ప్రాణం పోసి ఆ. లక్ష్మీదేవుని చేశారు. ఆ. లక్ష్మీదేవిని ఆదివిష్ణుడు కళ్యాణం చేసుకున్నాడు. మూడో భాగంలో ప్రాణం పోసి ఆ. పార్వతీదేవుని చేశారు. అవును. పార్వతీదేవిని శంకరుడు కళ్యాణం చేసుకున్నాడు. ముగ్గురు 3 భార్యలు వరుసుకున్నారు. ఆ. తల్లి గారి బూడిద ఇంకా పట్టుకుప్పుడు ఉండిపోయింది. అవును. ఈ పట్టుకుప్పుడు కూడా వృధాగా పోకూడదని ఆ. ఒక రాటి బొమ్మను చేశారు. అవును. విష్ణుమూర్తి జీవం పోశాడు. ఆ. బ్రహ్మదేవుడు రాతలు రాశాడు. అవును. శంకరుడు శంఖి చక్రాలు 12 చేతులు సకల విద్యలివ్వగానే ఆ. ఒక ఆది పరాశక్తి కూర్చున్నాడు మహాతల్లి. అవునండి. ఈ తిరుమూర్తుల ముగ్గురు అంటున్నారు, ఏమని? నువ్వు కలకత్తాలో వెలిసేవే కాళికావమ్మో కాళికావమ్మ శ్రీశైల వెలిసవే పెవరమ్మ తల్లు పెవరమ్మ తల్లు పెద్ద పూడిగంలో రావులమ్మ తల్లు రావులమ్మ తల్లి వాన పిల్లి గంలో పల్లాలమ్మ తల్లు పల్లాలమ్మ తల్లి లావలో వెలిసవే తణుకులమ్మ తల్లు తణుకులమ్మ తల్లి పెద్ద పూడిగంలో మరి నమ్మ తల్లు మరి నమ్మ తల్లి ఊరి ఊరికి గ్రామానికి ఒక దేవత కింద వెళుతావమ్మ అన్నాడు. విష్ణుమూర్తి అంటున్నాడు, ఏమని? అమ్మా నా దగ్గరికి వచ్చే కామాలు తీర్చమన్నావు. అవునమ్మా. నీ కామాల్ని తీర్చలేకపోయాను. ఆ. నేను మల్లికార్జునుడిగా అవతారం ఎత్తి ఆ. నిన్ను కళ్యాణం ఆడి నీ కామాలు తీరుతా అన్నాడు. అవును. అలాగ వరాలిచ్చి ఆ. చక్కగా సాగిలిపోయారు. అవునండి. ఈ ఆదిశక్తి ఒంటరిగా ఉండి ఆ. అడవుల్లో తిరుగుతా ఉందడ మహాతల్లి. అవును. నాకు రక్తమే రక్తమే రక్తం అంటున్నాము ఆరమంటున్నామ్మా. నాకు రక్తం కావాలి. ఎక్కడన్నా మునీశ్వర్లు కాపాడుతుంటే తలకాయలు నరికేసి చేసుకుంటుంది. చేతులు కాళ్ళు నరికేసి చుట్టూరు కట్టేసుకుంటుంది. నాకు రక్తమే రక్తమే రక్తం అంటున్నాము ఆరమంటున్నామ్మా.
కుళ్ళిపోతున్నారు. అవునండి. అయ్యి బాబు ఈ మహాతల్లి ఇక్కడతో ఆపకపోతే మన అందరం నశింపైపోతాం. ఆ. ఆదిశక్తికి ఒక గోపురం కట్టి గోపురంలో బంధించేశారు. ఆ. గోపురంలో ఉండే ఆదిశక్తి అంటుంది, ఏమని? నాకు రథమే రథమే రథమటందాము ఆటమటందమ్మా, రథమే రథమే రథమటందామా రమటందామా, నాకు రథం కావాలి. ఆరం కావాలి. మునీశ్వర్లు అంటున్నారు, ఏమని? అమ్మా నీకు రథం కావాలితే నేను పెట్టలేను తల్లి. ఆ. ముందు ముందు నరలోకం పుట్టదలుసుంది. ఆ. నరలోకంలో నల్లి పుడతారు. అవును. గ్రామానికి ఓ దేవతవై ఆ. ముచ్చాలమ్మ కిందో పోలేరమ్మ కిందో నోటాలమ్మ కిందో ఆ. గ్రామానికి నువ్వు వెళుతావమ్మా. అవును. నరులందరూ కూడా కోళ్లను మేకలను ఆ. ఎన్నో ఆహారాల కింద నైవేద్యాల కింద చెల్లింతారు. అవును. చూడండి అమ్మా, ఆ. ఈ ఆదిశక్తి రూపం ఎక్కడ ఉంటదండి? కాళికాలు అంటే కలకట్టాలో ఉంటది. కాళికా రూపమే ఆదిశక్తి రూపం అండి. ఈ ఆదిశక్తి రూపం ఆ. ఊరికి గ్రామానికి ఆ. ఒక దేవత కింద తెలిసింది గోయిందా. కొండవాడ వెంకటరమణ చూడండి అమ్మా. ఆ, అబ్బాయి దండట్రా అండి. దండరా బుల్లి. బుల్లి ఏదెత్తరా? ఆపు.